ఉన్న ఇతనికి 4వ ఉద్యోగం ఇవ్వకుండా ఏదన్నా పక్కన పెట్టేటువంటి పరిస్థితి, న్యాయమైనటువంటి పరిస్థితుల్లో ఇతను అన్ని కోర్టులను కూడా ఆశ్రయిస్తే చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం. కడప నుంచి వచ్చాడు. ఇలాంటి కష్టపడినటువంటి పిల్లలు కాంగ్రెస్ పార్టీ, చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ ఐక్యత, నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐక్యత, నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐక్యత, నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐక్యత. నారా లోకేష్ వెంటనే విద్యార్థులను మోసం చేసిన నారా లోకేష్ వెంటనే విద్యార్థులను మోసం చేసిన నారా లోకేష్. డౌన్ డౌన్ నారా లోకేష్, డౌన్ 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 నారా లోకేష్, డౌన్ 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 పవన్ కళ్యాణ్, డౌన్ 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 పవన్ కళ్యాణ్, డౌన్ డౌన్. మీరే కోర్టులకు వెళ్ళి 1 సంవత్సరం పాటు కాలయాపన చేసి ఎట్టకేలకు 2025లో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుంచి కూడా ప్రాసెస్ అయ్యే చివరి రోజు దాకా కూడా మీరు చేసినటువంటి అవినీతి, మీరు చేసినటువంటి మీ అనుయాయులకి ఉద్యోగాలు ఇచ్చుకోవాలనుకున్నటువంటి మీరు చేసినటువంటి ఒక దుస్సంప్రదాయాన్ని వైఎస్ఆర్సీపీ ఎండగట్టడం కూడా జరిగింది. మీరు నోటిఫికేషన్ ఇచ్చిన రోజే 2 దొంగ జీవోలు తెచ్చారు. ఆ దొంగ జీవోలలో డిఎస్సి రాయబల్లా, ఏ అర్హత పరీక్ష రాయకున్నా కూడా ఉద్యోగాలు ఇచ్చేయచ్చని చెప్పి మీరు 2 దొంగ జీవోలు తీసుకొని వచ్చి ఆ దొంగ జీవోల ప్రకారం మీకు సంబంధించిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి అన్ని అర్హతలు కలిగి బిఎడ్, డిఎడ్, టెట్, డిఎస్సి అన్నింటిలో కూడా క్వాలిఫై అయ్యి 1:1 రేషియో ద్వారా వారందరూ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వారందరి గొంతులు కోసి మీకు కావలసినటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితి మనం చూసినాం. దీనికి సంబంధించి అన్ని సాక్ష్యాలను కూడా ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. ఈ దగాపడ్డ నిరుద్యోగుల అభ్యర్థన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటంలో మేమంతా భాగస్వామ్యమయ్యి ఈ రోజు 175 నియోజకవర్గాల్లో కూడా ఈ నిరసన దీక్షలని ఈ రోజు ప్రారంభించడం కూడా జరిగింది. అలానే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా 2014-19లో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినారు. మా ప్రభుత్వంలో ఎలా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు మీ ప్రభుత్వం ఎలా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది, ఈ మూడింటిని చర్చించడానికి మేము సిద్ధం. మీరు సిద్ధమా? ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులందరినీ నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అనేది. అలానే నిరుద్యోగ భృతి, ఒక్కొక్క నిరుద్యోగికి 3,000 రూపాయల లెక్కన 30 లక్షల మంది నిరుద్యోగులకు ఇస్తానని మీరు చెప్పి ఈ రోజుకి ఒక్క నిరుద్యోగికి కూడా ₹1 కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఆ 30 లక్షల మంది నిరుద్యోగులను రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అనేది.